చెక్ బాక్సెస్. చెక్ బాక్సెస్ అనేటివి మీకు మీ ఫామ్స్ మీద ఎస్ ఆర్ నో కానీ ట్రూ ఆర్ ఫాల్స్ డిసిషన్స్ కానీ తీసుకునేదానికి ఉపయోగపడతాయి. అంటే 2 స్టేట్స్ ఉంటాయి, ఆన్ స్టేట్, ఆఫ్ స్టేట్. ఓకే, అయితే ఇది ఆన్లో ఉన్నప్పుడు సెలెక్ట్ అయి ఉన్నప్పుడు టిక్ మార్కు దీని మీద ఉంటుంది, ఆఫ్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఒక ఫామ్ మీద మీరు ప్లేస్ చేస్తున్న చెక్ బాక్సెస్లో మల్టిపుల్ సెలక్షన్స్ చేయొచ్చు, ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ చెక్ బాక్స్కి సంబంధించిన ప్రాపర్టీస్, మెయిన్ ప్రాపర్టీస్ ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మెయిన్గా మనం వాడేది చెక్ స్టేట్, చెక్డ్, ఇవి వాడుతూ ఉంటాం. నెక్స్ట్ చెక్ బాక్స్కి ఈవెంట్, డిఫాల్ట్ ఈవెంట్ చెక్డ్ చేంజ్డ్ అనేది డిఫాల్ట్ ఈవెంట్గా ఉంటుంది. మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒక చెక్ బాక్స్ డ్రా చేసాం, అట్లనే ఒక టెక్స్ట్ బాక్స్ ఇక్కడ డ్రా చేసాం, 2 బటన్స్ తీసుకోవడం జరిగింది. మరి రన్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏమొచ్చింది, ఇక్కడ చెక్ బాక్స్ చెక్డ్ అని మెసేజ్ రావడం జరిగింది. మరి ఇక్కడ క్లిక్ చేస్తే ఏమొచ్చింది, చెక్డ్ అని వచ్చింది. మరి దీన్ని తీసేస్తాం, ఏమొచ్చింది, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే చెక్ బాక్స్ అన్చెక్డ్, దాన్ని డీసెలెక్ట్ చేసినప్పుడు అట్లా వచ్చిందనమాట ఇక్కడ క్లిక్ చేస్తే. మరి కోడ్ మాత్రం ఇక్కడ చెక్ అయినా చెక్ కాకపోయినా ఒకే విధంగా రాయడం జరిగింది. దీంట్లో మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు అన్చెక్డ్ అంటే ఇది చెక్ అయి ఉందా అన్చెక్ అయి ఉందా ఈ బటన్లో వస్తుంది అనమాట. ఫస్ట్ టైం మాత్రం మీరు క్లిక్ చేస్తే చెక్ బాక్స్ చెక్డ్ అని వస్తుంది, అంటే ఈ ఈవెంట్ ఎలా వర్క్ అవుతుందని చూపించేదానికే. అదేవిధంగా క్రియేట్ చెక్ బాక్స్ అంటే ఒక చెక్ బాక్స్ మామూలుగా అన్ని కంట్రోల్స్ లాగానే క్రియేట్ అవుతుంది. మరి ఇక్కడ చెక్ బాక్సుల్ని ఒకటి కంటే ఎక్కువ డ్రా చేసాము అనుకోండి, మల్టిపుల్ సెలక్షన్స్ చేయొచ్చు. చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డీసెలెక్ట్ కూడా అన్నిటిని చేయొచ్చు అనమాట. ఓకే, అది. మరి కోడ్ మనం చూసినట్లయితే దీంట్లో సింగిల్ లైన్ కోడ్ రాయడం జరిగింది. చెక్డ్ చేంజ్డ్ అనేది నేను ఏమి ఇవ్వకుండా చెక్డ్ చేంజ్ అయినప్పుడు ఏదో ఒక సింపుల్ మెసేజ్ టెక్స్ట్ బాక్స్లో పడే విధంగా ఇచ్చాను అంతే. మరి ఆ స్టేట్ అది చెక్ అయి ఉందా అన్చెక్ అయి ఉందా అనేది బటన్లో రాశారనమాట. ఆ చెక్ అయి ఉందా అన్చెక్ అయి ఉందా అనే దాన్ని బట్టే మీకు కావాల్సిన కోడ్, చెక్ అయి ఉన్నప్పుడు ఏ కోడ్ కావాలి, చెక్ కానప్పుడు ఏ కోడ్ కావాలనేది మీరు మామూలుగా ప్రోగ్రామింగ్లో రాసుకోవచ్చు. మరి చెక్డ్ ఈక్వల్ టు ట్రూ అయితే టెక్స్ట్ బాక్స్ 1.text ఈక్వల్ టు చెక్డ్ అని ఇచ్చాం, టెక్స్ట్ బాక్స్లోకి చెక్డ్ అని మెసేజ్ వస్తుంది, లేదంటే అన్చెక్డ్ అనే మెసేజ్ వస్తుంది. అదేవిధంగా చెక్ బాక్స్ని క్రియేట్ చేసేదానికి ఈ కోడ్ చెక్ బాక్స్ 1 అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం, దానికి టెక్స్ట్ ఇచ్చాం, అట్లనే ఏ ప్లేస్ అని ఇచ్చాం, సైజ్ ఇచ్చాం, యాడ్ చేసాం ఇంతకు ముందర కంట్రోల్స్ లాగానే. మరి నెక్స్ట్ మనం ఇంకొకటి చూద్దాం, అదే రేడియో బటన్. అయితే ఇది కూడా సిమిలర్గా ఉంటుంది దీనికి చెక్ బాక్స్కి, కాకపోతే ఇక్కడ రౌండ్ సింబల్ వస్తుంది, అక్కడ బాక్స్ లాంటి సింబల్ వస్తుంది. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే రేడియో బటన్స్లో ఏ గ్రూప్ ఆఫ్ రేడియో బటన్స్లో మీరు సింగిల్ బటన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలరు. ఇందాక చూడండి, ఇందాకట్లాగానే ఇక్కడ నేను మల్టిపుల్ రేడియో బటన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు రన్ చేస్తున్నా, ఇది ఆల్రెడీ ఇది సెలెక్ట్ అయి ఉంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను, ఏమైంది, ఇది డీసెలెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. మరి దీని మీద క్లిక్ చేస్తే ఇది డీసెలెక్ట్ అవుతుంది, అంటే ఈ మూడిట్లో ఏదైనా ఒకదాన్నే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మూడు ఒక గ్రూప్ అనమాట ఇక్కడ. మరి అదే చెక్ బాక్స్ అయితే మల్టిపుల్ సెలక్షన్స్ చేసుకోవచ్చు. అది రేడియో బటన్కి చెక్ బాక్స్కి మెయిన్గా ఉండే డిఫరెన్స్. మరి ఇక్కడ కోడ్ ఏం రాసాం, జస్ట్ అది సెలెక్ట్ అయినప్పుడు
చెక్డ్ చేంజ్డ్ ఆ స్టేట్ చేంజ్ అయినప్పుడు అంటే సెలెక్ట్ అయినప్పుడు డీసెలెక్ట్ అయినప్పుడు ఇదే మెసేజ్ ఆడ వస్తుంది. అదే ఆడ చెక్డ్ అయితే రేడియో బటన్ 1 డాట్ చెక్డ్ ఈక్వల్ టు ట్రూ అయితే సెలెక్టెడ్, లేదంటే నాట్ సెలెక్టెడ్ అనే మెసేజ్ టెక్స్ట్ బాక్స్లో పడుతుంది. అదేవిధంగా ఇక్కడ రేడియో బటన్ ఒకదాన్ని క్రియేట్ చేసేదానికి ఈ కోడ్ చూడండి. రేడియో బటన్ బై డిఫాల్ట్ అక్కడ సెలెక్ట్ అయింది. ఒక బటనే ఉంది కదా, అదెట్టు కంపల్సరీగా సెలెక్ట్ అయింది, బై డిఫాల్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది. మనం కోడ్ ద్వారా డీసెలెక్ట్ కూడా చేసుకోవచ్చు, స్టేట్ని మార్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే కొత్త రేడియో బటన్ వచ్చింది. మరి ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి నాట్ సెలెక్టెడ్, ఎందుకు ఫోకస్ దీని మీద లేదు. ఓకే, నాట్ సెలెక్టెడ్ అనే మెసేజ్ రావడం జరిగింది అలా అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ దీంట్లో రేడియో బటన్ కొన్న ప్రాపర్టీస్ ఇవి, అట్లనే బై డిఫాల్ట్ ఈవెంట్ చెక్డ్ చేంజ్డ్ అనే ఈవెంట్ వస్తుంది. మరి నెక్స్ట్ లిస్ట్ బాక్స్ చూస్తే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని కలిగి ఉండే ఒక కంట్రోలే లిస్ట్ బాక్స్. ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో మనం ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒకటి కావచ్చు, మల్టిపుల్ సెలెక్షన్స్ కావచ్చు. ఓకే, మరి దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇట్లా ఉంటాయి. దీంట్లో హారిజంటల్ స్క్రాల్ బార్ రావాలన్నా, అట్లనే మల్టీ కాలమ్స్ కావాలన్నా, ఇదొక కాలం ఇదొక కాలం, ఇట్లా ఇట్లాంటివి ఉన్నాయి ప్రాపర్టీస్. ఓకే, మరి దీనికి ఎగ్జాంపుల్ మనం ఒకటి చూద్దాం. ఇదండి. మరి ఇక్కడ దీంట్లోకి ఐటమ్స్ వెళ్ళాలి అంటే మీరు F4 ప్రెస్ చేసి ఐటమ్స్ అనే ప్రాపర్టీ మెయిన్గా ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఏ ఐటమ్స్ కావాలో వాటిని ఇక్కడ నేను టైప్ చేసిన విధంగా 1 by 1 మీరు టైప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను టైప్ చేస్తున్నాను. ఓకే, అవి అన్నమాట దాంట్లో ఉండబోయే లిస్ట్. మరి దీనికి స్క్రాల్ బార్స్ ఏమన్నా కావాలా, హారిజంటల్ స్క్రాల్ బార్ ఏమన్నా కావాలా వద్దా అనేది మీరు పెట్టుకోవచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. మరి ఇప్పుడు ఇక్కడ ఈ లిస్ట్ బాక్స్ డ్రా చేశాను, దాంట్లోకి ఐటమ్స్ ఇచ్చాం. లిస్ట్ బాక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, లిస్ట్ బాక్స్ అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ డ్రా చేయండి, ఐటమ్స్ ఎంటర్ చేయండి కొన్ని. అదే టెక్స్ట్ బాక్స్ ఒకటి తీసుకోండి, ఇట్లా 4 బటన్స్ తీసుకోండి. మరి ఈ ఆల్రెడీ ఉన్న దీంట్లోకి మనం ఒక ఐటమ్ని యాడ్ చేయాలి అంటే ఇప్పుడు రన్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఆల్రెడీ 4 ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు యాడ్ అంటాను, ఏమొచ్చింది, పైనాపిల్ అనేది రావడం జరిగింది. మరి ఇప్పుడు కౌంట్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ క్లిక్ చేస్తే కౌంట్ వస్తుంది. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ఐటమ్స్ ఉన్నాయి, ఆ కౌంట్ అంతా కూడా రావడం జరిగింది. అదే రిమూవ్ అన్నాను, ఏ ఐటమ్ పోయింది, 4th ఐటమ్ అయితే ఉందో అది పోయింది, రిమూవ్ అయిపోయింది. దాని ఇండెక్స్ ప్రకారం రిమూవ్ చేసాము. అదే రిమూవ్ ఆల్ అంటే మొత్తం రిమూవ్ అయిపోతాయి. ఓకే, ఆ విధంగా యాడింగ్, కౌంటింగ్, రిమూవింగ్, క్లియరింగ్ ఆల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా కూడా నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్, యాక్షన్స్ దానికి ఉన్నాయి లిస్ట్ బాక్స్కి. మరి కోడింగ్ మనం చూసినట్లయితే ఫస్ట్ ఈ విధంగా డిజైన్ చేసుకున్న తర్వాత ప్రాపర్టీస్లో ఐటమ్స్ ఎంటర్ చేసిన తర్వాత యాడ్లో చూద్దాం కోడ్ ఏముంది. లిస్ట్ బాక్స్ 1 డాట్ ఐటమ్స్ డాట్ యాడ్ ఏం యాడ్ చేయాలనేది ఇక్కడ బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. అదే కౌంట్ చూద్దాం. టెక్స్ట్ బాక్స్లోకి పోయి ఏం పడాలి, లిస్ట్ బాక్స్ 1 డాట్ ఐటమ్స్ డాట్ కౌంట్. ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో వాటి కౌంట్ అంతా కూడా దాంట్లోకి వెళ్తుంది. అదే రిమూవ్ అన్నప్పుడు మనకి లిస్ట్ బాక్స్ 1 డాట్ ఐటమ్స్ డాట్ రిమూవ్ అట్ 3 అన్నాం. 3 అంటే అక్కడ 3rd పొజిషన్లో ఏదైతే ఉన్నదో, అంటే 0 నుంచి ఇండెక్స్ వస్తుంది. మనం రన్ చేసినప్పుడు చూడాలి, ఇది 0, ఇది 1. ఇప్పుడు యాడ్ అన్నప్పుడు 5 ఐటమ్స్ ఉన్నాయి, రిమూవ్ అన్నప్పుడు బనానా పోయింది. బనానా అంటే 4th ప్లేస్లో ఉంది, అంటే 0 నుంచి 0, 1, 2, 3
అట్లా 4th ప్లేస్లోది పోయిందనమాట. 0 నుంచి తీసుకోవాలి ఇండెక్స్. మరి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి మెసేజ్ కూడా వస్తుంది. దాని ఎన్నో ఐటమ్ అది, దాని ఇండెక్స్ ఏంది, అది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆ ఇండెక్స్ డిస్ప్లే అయ్యి మనకి ఇక్కడ ఆ ఐటమ్ కూడా పడుతుంది అనమాట. ఇక్కడ టెక్స్ట్ బాక్స్లో పడుతుంది. ఆ కోడ్ కూడా రాసాం. మరి రిమూవ్ చేసాం. రిమూవ్ ఆల్ అంటే ఐటమ్స్ డాట్ క్లియర్, మొత్తం క్లియర్ అయిపోతాయి. మరి ఇక్కడ ఏదైతే సెలెక్టెడ్ ఇండెక్స్ చేంజ్డ్ అనేది ఇక్కడ లిస్ట్ బాక్స్కి డిఫాల్ట్ ప్రాపర్టీ అండి. మరి ఇక్కడ ఏం రాసాం, కోడ్ ఏం రాసాం, మెసేజ్ బాక్స్లో సెలెక్టెడ్ ఐటమ్ యొక్క ఇండెక్స్ డిస్ప్లే కావాలి అని రాసాం. ఓకే, ఆ ఇండెక్స్ ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ ఇండెక్స్ డిస్ప్లే అవుతుంది. ప్లస్ సెలెక్ట్ చేసిన ఐటమ్ పోయి ఎక్కడ పడుతుంది, టెక్స్ట్ బాక్స్లో వెళ్ళి పడుతుంది. మీరు గమనించాలి, ఇక్కడ రన్ చేస్తున్నాను చూడండి. సెలెక్ట్ అయిన ఐటమ్ యొక్క ఇండెక్స్ 0, యాపిల్ అనేది ఇక్కడ టెక్స్ట్ బాక్స్లోకి రావడం జరిగింది. ఆ విధంగా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఈ యొక్క లిస్ట్ బాక్స్లో ఉంటాయి. మీరు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ని మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం, రిమూవ్ చేసే అవకాశం, అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసే అవకాశం అంతా కూడా ఉందండి. ఇట్లానే కాంబో బాక్స్, ఇట్ ఈస్ సిమిలర్ టు లిస్ట్ బాక్స్ బట్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ అండ్ లిస్ట్ బాక్స్. టెక్స్ట్ బాక్స్ అంటే లిస్ట్ బాక్స్లో టైప్ చేసేదానికి లేదు, బట్ ఇక్కడ కాంబో బాక్స్లో టైప్ చేయొచ్చు. ప్లస్ లిస్ట్ బాక్స్ లాగా మీరు ఆ యొక్క లిస్ట్ని కలిగి ఉండొచ్చు. ఆల్మోస్ట్ దీనికి కూడా సిమిలర్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయండి. మరి మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ నేను సేమ్ ఇంత ముందరలాగానే ఇచ్చాను. మరి ఇక్కడ కాంబో బాక్స్ ఒకటి తీసుకున్నాను. రన్ చేయండి. ఐటమ్స్ ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను. ఐటమ్స్ అనే ప్రాపర్టీ ద్వారా యాడ్ చేశాను. బట్ ఇక్కడ చూడండి, ఐ కెన్ టైప్, బట్ లిస్ట్ బాక్స్లో టైప్ చేయలేం. రన్ టైంలో టైప్ చేయలేం, లిస్ట్ మాత్రం ఉంటుంది. బట్ ఇక్కడ కాంబో బాక్స్ ఇక్కడ క్లిక్ చేస్తే డ్రాప్ అవుతుంది కిందకి. ఓకే, డైరెక్ట్గా బై డిఫాల్ట్ కనిపించదు అనమాట. మరి ఇప్పుడు ఉన్న ఈ ఐటమ్స్ కాకుండా యాడ్ చేస్తున్నాను ఇంకొక ఐటమ్ని. పైనాపిల్ యాడ్ అయింది. కౌంట్, ఓకే 5 ఐటమ్స్. రిమూవ్ ఆల్, ఇందాకలాగానే మొత్తం కోడ్ సిమిలర్గా ఉంటుంది. సేమ్ అలానే ఉంటుంది కోడ్. ఇంతకు ముందర లిస్ట్ బాక్స్లో ఏమైతే ఉన్నాయో అట్లనే ఇక్కడ కూడా డిఫాల్ట్ ఈవెంట్ ఏంటి, కాంబో బాక్స్కి సెలెక్షన్ ఇండెక్స్ చేంజ్డ్ అనేది లిస్ట్ బాక్స్ లాగానే. ఓకే, ఆ విధంగా ఈ యొక్క లిస్ట్ బాక్సు, కాంబో బాక్సు, చెక్ బాక్సు, రేడియో బటన్ అనేటివి